మా ఇంట్లో మాకు పిల్లలు పుడితే ప్రణీత్ ఇప్పుడు మాట్లాడచ్చా? ఇప్పుడు క్లియర్ ఉన్నదా? ప్రణీత్, ఊర్లో పెళ్ళికి కుక్కలడావుడి అన్నట్టు మా ఇంట్లో పెళ్ళి, మా ఇంట్లో మేము పెట్టినది చెట్టుకు కాయలు కాస్తే, మేము పెట్టిన పిల్లలు పెడితే ఇవాళ మేం తెచ్చినాం అని చెప్పి ఎవ్వరికి వారు ప్రజలు చూస్తుంటే అసహ్యం వేస్తున్నదని ఆలోచన కూడా లేకుండా అబద్ధాలు ఆడుకుంటూ పోతుంటే ఇంకా ఇది లేకుండా ఆ ముఠా వాడు ప్రెస్ మీట్ పెడుతున్నారు. వాళ్ళకి సిగ్గు అనిపిస్తలేదా? ప్రజలు అసహించుకుంటారని ఆలోచన కూడా లేదు. పదేళ్ల కాలంలో నేను 10 సార్లు అన్న ఇక్కడ నేను టేపులు పట్టుకొని తిరుగుతారో ఎయిర్పోర్ట్ తెస్తారట, ఇది అండర్ గ్రౌండ్ అనేది తెలియదు కానీ అది తెస్తారట అని 100 సార్లు మీ ముందు అన్నోని 10 ఏళ్ళల్లా ఇది ఎందుకు తీసుకురాలేకపోయినరు? కేంద్రంలో బీజేపీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కలిసి సంసారం చేసిన వాళ్ళే కదా, ఎందుకు తీసుకురాలేకపోయినరో ప్రజలకు జవాబు చెప్పండి. వాళ్లకు తెలియక కాదు. ఈ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హనుమకొండ చౌరస్తాల సాక్షాత్తు మాట్లాడిన మాటలు ఇంకా ధ్వనిస్తున్నాయి, ఇంకా మర్చిపోలే. ఇక్కడ స్పీచ్ అయిపోయాక పార్లమెంట్ ఎలక్షన్, కావ్య గారి ఎలక్షన్లో సభ హనుమకొండ చౌరస్తా వానపడ్డ తర్వాత సభ అయిన తర్వాత ఇక్కడ అండర్ గ్రౌండ్ నేను ముఖ్యమంత్రినే కాదు మున్సిపల్ మినిస్టర్ని కూడా నేను ఆదేశిస్తున్నా, డిపిఆర్ తయారు చేయండి. అదొకటే కాదు, ఎయిర్పోర్ట్ ఇస్తా, టెక్స్టైల్ పార్క్ ఇస్తా, అవుటర్ రింగ్ రోడ్కి ఇస్తా, నేను కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానా అని చెప్పి వీడియో ఉన్నది. ఇప్పుడు టైం వేస్ట్ చేయాలని చెప్పి మీకు ఇచ్చేయడానికి చూపించట్లే, తప్పకుండా దాన్ని మీకు గ్రూప్లో పెట్టిస్తా. అంటే ఇన్ని చెప్పి ఇవాళ ల్యాండ్ యాక్విజిషన్కు సీఎం గారి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు 205 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి, జీవో ఇచ్చి, ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చింది వాస్తవమా కాదా? మీ ముఖాలకు తట్టాడు, మట్టి పోయలేదు. ఇవాళ ఇంకో ఆయన అంటాడు 4 కోట్లు ఇవ్వాలన్నట. ఎందుకంటే వాళ్ళ బినామీలు ఉన్నారు, భూములు చాలా ఉన్నాయి లేవాలే, కానీ మాకు ఏమి ఇవ్వాలి? మేము ఇన్ని చేసిన వాళ్ళం రైతులను ఏ విధంగా సంతృప్తిపరచాలి, ఏ విధంగా న్యాయం చేయాలి మాకు తెలియదు. ఈ డిఫాల్టర్ల దగ్గర మేము నేర్చుకోవాలా? అసలు నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము అందరం కూడా ఇవాళ టీం వర్క్ చేయటం వల్ల అందరం కూడా ఇక్కడ అందరం కలిసి ఏది అడిగినా ముఖ్యమంత్రి గారి దగ్గర ఇవాళ ఒక రాజేందర్ రెడ్డికో, ఒక ఎంపీ గారికో, ఒక నాగరాజు గారికో, ప్రకాష్ రెడ్డి గారికో, సారన్న కాదు, అందరం కలిసి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాటి మీద మా పోరాట ఫలితమే ఇవాళ ఇవన్నీ వస్తే వీళ్ళట ఇక్కడికి వచ్చినప్పుడల్లా 2 వాగ్దానాలు చేసిపోవటం. వరంగల్ జిల్లా ప్రజల అమాయకులు ఏం తెలియదు. నిజంగా చెప్తాను, ఇవాళ వాళ్ళు వాగ్దానాలు చేసిన మీకు ఒకటి చెప్తా చూడండి. ఇది 50 ఉన్నాయి. వరంగల్ హనుమకొండ బస్ స్టాండ్ కాడికి వెళ్ళి మొదలు పెడితే వరంగల్ మాస్టర్ ప్లాను, శిల్పారామము, రోప్వే, ఆక్సిజన్ పార్క్, ఉరుసుబండు, భద్రకాళి టెంపుల్ అమ్మవారి డెవలప్మెంట్ది, ఇక ఇవన్నీ ఒక ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది. ఇవన్నీ చదివి వచ్చినప్పుడల్లా 2 మాట్లాడిపోవటమే. ఒక్కరోజు తట్టాడు మట్టి పోసింది లేదు. ఆ ఒక్క హాస్పిటల్ అది 20-30 అంతస్తులు కట్టిండు, అది దేని కట్టిండు అంటే అర్థమైంది కదా మీకైతే. అప్పుడైతే అప్పు తెచ్చి ఉన్న ఎంజిఎంని తాత కాలేదు, ఉన్న సెంట్రల్ తీసుకుపోయి అవతల వారేసి దీని మీద 1300 మహారాష్ట్ర బ్యాంక్ లోన్ తెచ్చి దాన్ని మేము తెచ్చినాం, మేము కట్టినాం అని చెప్తున్నారు. దేనికి కట్టినరు, ఏం చేసిండ్రు? ఉన్న ఎంజిఎంకు రిక్రూట్మెంట్ లేదు, డాక్టర్లు లేరు, కావలసిన యంత్రాంగం లేదు. అవి చేయలేక ఇది కట్టినాం, కమిషన్ వస్తుందని చెప్పి కట్టినాం అని చెప్పి చెప్పుకున్న వీళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే నిజంగా ఒక్కొక్కరిది. అందుకే మేము
ఉమ్మడి జిల్లాగా రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలని ఒక లెటర్ పెడుతున్నాం. మా దగ్గర ఉన్న ఈ దొంగల ముఠా కోసం సపరేట్గా జైలు కట్టియండి అయ్యా. ఎందుకంటే ఈ ముఠా ఇంకా మార్పు రావట్లే. జిల్లా ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే వరకు కూడా మీరు ఇక ఇది గారు అనేది నిన్నటితో అర్థమైపోయింది. అరే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. 10 ఏళ్ళలో చేయలేని దాన్ని సంవత్సర కాలంలో ఇంతమంది వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళని చూసి నేర్చుకోవాలని చెప్పి ఇవాళ ఇన్స్టాగ్రామ్లల్లో అవి కూడా పంపిస్తా మీకు స్క్రీన్ షాట్స్. కేటీఆర్కు ట్యాగ్ చేసుకుంటూ పెడుతున్నారు. అయ్యా మీరంటే చాలా అభిమానులం, కానీ ఇందులో ఇంకోసారి ఇట్లాంటి వరంగల్ జిల్లా అభివృద్ధి గురించి ఇంకోసారి మన వాళ్ళని మాట్లాడుతుందని చెప్పండి. ఇజ్జత్ పోతుంది, పబ్లిక్ ఉంచుతాన్రు, మనం చేయలేని దాన్ని వాళ్ళు చేస్తున్నారు. ఇవి కనుక నిజంగా కంప్లీట్ అయితే నేను మళ్ళీ కూడా కాంగ్రెస్కే ఓటేస్తా, నువ్వంటే అభిమానం కానీ కాంగ్రెస్కే ఓటేస్తా అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అవి కూడా మీకు స్క్రీన్ షాట్స్ నేను పంపించేది. నిరాధారంగా ఎప్పుడు మాట్లాడాం మేము, గాడుపుల బాణాలు అయ్యాం వీళ్ళ తీరుగా. ఓ దిక్కు అంత మంచిగా అభివృద్ధి చేసి మేము ఇది చేసి పట్టుకొస్తుంటే సహకరించి సలహాలు సూచనలు ఇవ్వకపోగా మహిళలకు ఉచిత బస్సు అంటే ఆటోలను రెచ్చగొడతారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కు ల్యాండ్ అక్విజిషన్కు సుమారు 196 ఎకరాలు కంప్లీట్ అయిపోయింది సర్వే, ఇంకా 9 ఎకరాలు ఉన్నది. ఇప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి గారు, పొద్దుగాల నాగరాజు గారు వీళ్ళందరూ అక్కడికే పోయి వాళ్ళతో కన్విన్స్ చేసుకొని మాట్లాడి చేసుకుంటూ వస్తుంటే ఒకరు 4 కోట్లు ఇవ్వాలంటాడు, ఇంకోటి అంటారు. వాళ్ళు ఏం చేసిన వీటి అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి నిజంగా కూడా వాళ్ళని జైల్లో పెట్టాలి. పాపం లేదు. ఇంకా 4 రోజులు పోతే మా అభివృద్ధిని చూసి ప్రజలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొడతారు. బిడ్డ మీరు అనుకుంటున్నారు ఏదో మిమ్మల్ని క్షమించేదని కాదు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మేము చేస్తున్న అభివృద్ధి మాకు నిజంగా కూడా చాలా ఆనందం కలుగుతున్నది. ఒక ఎమ్మెల్యేలో, ఒక ఎంపీలో, ఇట్లా ఎమ్మెల్సీలుగా ఉంటే ఇన్ని చేయగలుగుతామా? ఇన్ని ఏళ్ళు ఎందుకు వెనకపోయింది, ఎందుకు చేయలేకపోయినరు? మేం చేయబట్టి వచ్చిందట ఉద్యమాల. అసలు ఈ తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని చెయ్యరాని పాపాలు అన్నీ చేసిండ్రు. ఇంకా ఉద్యమాన్ని పెట్టుకొని అడ్డం పెట్టుకొని బతకాలని చూస్తారు వీళ్ళు. నిజంగా కూడా ఇలాంటి పార్టీని రద్దు చేయాలి. ఇలాంటి పార్టీలు కనుక్కుంటే సమాజంలో కులాలు మతాలుగా విభజించి చీలిపోతాయి. మేము అధికారంలో ఇవాళ ఉంటాం ఉండవు అది వేరు, భగవంతుని తెలుసు అది. కానీ ఇలాంటి పార్టీల వలన ద్వేషభావాలు ప్రజలలో నాటుకపోయి విద్వేషాలు రెచ్చగొట్టి శవాల మీద పేలాలు ఎరకదిని ఒక్కొక్కరు చూడండి ఇప్పుడు కూడా ఇట్లా నున్న గుండ్రగా ఇట్లా ఎర్రగా ఎట్లున్నారు. ఒక్కొక్కడు 1000కి తక్కువ తినకుంటా. అయినా మేము సరే పోనీ అని చెప్పి మేము వాళ్ళని విమర్శించకుండా మా మానాన మేము అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే మీ బుద్ధి ఇంకా మారతలేదే. మేము చేద్దాం అనుకున్నాం నైమ్నార్ బ్రిడ్జు, మేము కడదాం అనుకున్నాం కళాక్షేత్రం, మేము చేద్దాం అనుకున్నాం. రేపో మాపో కాజీపేట బస్ స్టాండ్కు మేము ఇక్కడ ఎట్లా ఉన్నామంటే ఢిల్లీ పార్లమెంట్ నడతాంటే కూడా కావ్యమ్మను అక్కడికి పోయి మేనేజర్ని మంత్రి గారిని కలవంది, నువ్వు రావద్దు వరంగల్కు, రిప్రజెంటేషన్ ఇచ్చి చేయాలమ్మా నువ్వు అని చెప్పి మేము నవ్వుకుంటా మాట్లాడుకుంటూ ఇస్తే అక్కడ పోయి కలిసి ఇక్కడికి ఫోన్లు చేయించుకొని బస్ స్టాండ్ గురించి వస్తున్నాం. మేము ఈ ఎయిర్పోర్టు బస్ స్టాండు ఈ 9వ తారీఖు నాడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసింది మా అందరికీ కావ్యమ్మ. దేనికి తెలుసా మీకు? రైల్వే మంత్రిని కలిసి కాజీపేటకు డివిజన్ తీసుకురావటానికి పోతున్నాం మేము. మా బాధ ఏంటంటే మేము ఎయిర్పోర్టో, రైల్వే స్టేషనో, బస్ స్టాండో వీటితోటి మాత్రమే అభివృద్ధి చెంది ఉద్యోగాలు వస్తాయని కాదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు వాళ్ళ విజన్ వేరున్నది. ఇక్కడ దీన్ని చాలా పెద్ద ఎత్తున 5 స్టార్ హోటల్స్ తోటి, ఉద్యోగాల కల్పనతోటి, టెక్స్టైల్ పార్క్ని ఇది కానివ్వండి ఏది కానివ్వండి హైదరాబాద్ మీద ప్రెజర్ పడకుండా ఆల్టర్నేట్గా హైదరాబాద్కు రాజధాని ధీటుగా ఉండాలని ఒక పెద్ద దూరదృష్టితోటి ఆలోచనతోటి పోతుంటే ఈ చిల్లర వివరాలేందే. కిషన్ రెడ్డి గారికి ఏం చేయాలో చేతగాక ఆ ఎయిర్పోర్ట్ మినిస్టర్ని పట్టుకొని వచ్చిన. ఆ ఎయిర్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి మా రేవంత్ రెడ్డి గారు, కావ్య గారు వీళ్ళు పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చి పాత పరిచయాలు ఉన్న దృష్ట్యా
ఇది చేయమని చెప్తే ఆయన ఏదో చేస్తే ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పోతుంది, మనం పొత్తులో ఉన్నావు, నువ్వు రా రా అని పట్టుకొచ్చి యుద్ధ ప్రతిభ పట్టుకొచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది చేసినావు అని అంటారు. ఇన్ని రోజులు ఎందుకు చేయలే? ఇలా ఇంకో ఎయిర్పోర్ట్ వచ్చిందా? అది ఎక్కడ అది ఎయిర్పోర్టు? 700 ఎకరాలే అది ట్రిచి ఎయిర్పోర్ట్. మరి ఆ 698 అయితే ఉన్నది కదా, మరి ఎందుకు చేయలే ఇన్ని రోజులు? ఇంకొక సూటిగా ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. జీవీఆర్ దగ్గర జిఎంఆర్ దగ్గర ఎందుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కాబట్టి ఇది ఇస్తలేమన్నప్పుడు దద్దమ్మలు తిరిగి నిద్రపోయి 10 ఏళ్ళు పండుకొని దొబ్బి తిని పండుకొని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక శ్రీనివాసరెడ్డి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ బాధ్యతలు ఒప్పచెప్పి నువ్వు పోయి అది ఏం చేస్తారో నాకు తెలియదు, అది ఆర్డర్ రావాలి. అది అవసరమైతే అటు 4 కిలోమీటర్లుగా తక్కువ ఉన్నది, అవతల దిక్కు యాక్వేషన్ చేయండి, ల్యాండ్ యాక్వేషన్ చేయండి, 150 అవుతుంది, ఆర్డర్ తీసుకురాపోండి అని చెప్పి బుదిగరించి బెదిరించి అన్ని చేసి ఆ ఆర్డర్ని 10 ఏళ్లలో మీరు తేలేంది. మేము సంవత్సర కాలంలో క్లియరెన్స్ సర్టిఫికేట్ పట్టుకొచ్చి 205 కోట్ల రూపాయల సర్టిఫికేట్ తెచ్చిన రోజు 205 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ల్యాండ్ యాక్వేషన్ పెట్టి మీ తిరిగా వాగ్దానం చేసి పోలే. డెడ్ లైన్ పెట్టినాం దీనికి, మార్చి లోపల దీన్ని ఇదంతా చేయాలని చెప్పి. దానికి రాత్రి పగలు రైతులతోటి నాగరాజు గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఎంపీ గారు మేము అందరం కలిసి అడి డిసిసి అధ్యక్షులు గారు, సురేఖ గారు అందరం కలిసి సార్ అన్న మేము అందరం ఒక దిక్కు అయ్యాప్ప అనుకుంటా బతిలాడుకుంటా మేము తిరుగుతాను. ఈ 3 రావడంతో ఇళ్ళకంగానే పండుగ అయిపోయింది కాదు. రేపు రావాల్సిన వనరులు, రావాల్సిన అభివృద్ధి, ఉద్యోగాలు, విభజన చట్టం అంటే వీళ్ళు పెట్టి అసలు నిజంగా వినోద్రావు గారిని చూస్తే అసహ్యం నవ్వొస్తుంది. ఇదివరకు మంచి అభిప్రాయం ఉండే నాకు, ఆయన ఏదో మంచోడు ఇది అనుకున్నా కానీ రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అని. మేము రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చినాం 2005 అరే రిప్రజెంటేషన్లో పార్టీ ఆఫీస్ కావాలని 1,90,000 ఇచ్చినా నేను కలెక్టర్ ఆఫీస్లో అక్నాలజ్మెంట్ తోటి ఉన్నాయి. మీరు చేసే పని అది, రిప్రజెంటేషన్ ఇచ్చినాం అయిపోయింది మా పని. ఏది టోటల్లీ ఇన్కంప్లీటెడ్ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ మీ యొక్క టీం. సక్సెస్ఫుల్ టీం ఏదైనా ఉన్నది అని అంటే 2024 నుంచి 25 మా టీం అది. మీ టీం ఎక్కడ పనికొచ్చింది? దేనికి పనికొచ్చింది? తినటానికి, దోసక తినటానికి తప్ప దేనికి పనికి రాలే. ఆ ప్రెస్ మీట్ పెట్టిన చూసి వాళ్ళు వినోద్రావు మాట్లాడుతుంటే నిజంగా ఈయనని కలిసినాం, అది చేసినాం. విభజన చట్టంలట వీళ్ళు ఇది చేస్తే పెట్టినమాట, తలుపులు పెట్టించి తెలంగాణని ఇచ్చుకుంటా విభజన చట్టంలో ఇవన్నీ మేము పెడితే ఏ ప్రభుత్వం వచ్చినా అవి ఇంప్లిమెంట్ చెయ్యాలి అని పింక్ బుక్లో పెట్టిస్తే వాటి ఊసెత్తకుండా చేయకుండా వాటి వదిలేసి ప్రభుత్వాల తర్వాత వచ్చిన మీదును బీజేపీదే కదా 2 సంకలు కొట్టుకుంటా 10 ఏళ్ళు గడిపి విభజన చట్టంలో పొందుపరిచింది ఒక్కటి తేలేక మా 5 ఏళ్ల ప్రభుత్వం మేము తీసుకొని వచ్చి సంవత్సరం కాలేదు గిన్ని తీసుకొస్తుంటే మీరు మాట్లాడటానికి సిగ్గు అనిపించట్లేదు మీకు? మాకే అనిపిస్తుంది మీరు మాట్లాడుతుంటే. మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అన్నీ వదులుకొనే మీరు ఈ రాజకీయాల్లో ఫుల్ టైమ్గా రాజకీయం మీద బతుకుదామని మోసాలు చేసుకుంటూ దగల్బాజు మాటలు మాట్లాడుకుంటూ బతకడం అలవాటు అయిపోయింది. ఇవాళ మేము ఇన్ని తిట్టినాం కదా, దున్నపోతు మీద నీళ్ళు పోసేట్టు దుడుకొని వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు పొద్దుగాల ఇంకోటి మాట్లాడతారు. కాబట్టి వరంగల్ జిల్లా ప్రజలారా, మీరే మాకు న్యాయ నిర్ణేతలు. ఇవాళ మేము తెచ్చినామా, వాళ్ళు తెచ్చిండ్రా, ఎవరు తెచ్చిండ్రా, మీ ఆశీర్వాదంతో మేము గెలిచినాం, మీ ఆశీర్వాదంతో అభివృద్ధి చేస్తున్నాం. రేపు మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటున్నాం. అంతేగాని వీళ్ళ తిరిగా మాయ మాటలు చెప్పు, ఇన్ని మాటలు మీరు అందరు గమనించిండ్రు. వచ్చినప్పుడల్లా వాగ్దానాలు చేయకుండా పోయినరా. పిరికడు మట్టిపోయేనికి ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడితే పాపం తాకుతుంది మీకు. నేను ఇన్ని రోజులలో మాట్లాడితే ఏమనుకున్నా, కానీ వినోద్రావు లాంటి వాడు ఆయన ఏంటిది అనేది మాకు ఇంత ఇదిగా ఆశ్చర్యం వేసింది ఆయన మాట్లాడుతుంటే. ఎంపీ గారు రోజుల కిందట వరంగల్ ప్రజలందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త విన్నాము. వరంగల్కి మామ్నూర్ ఎయిర్పోర్ట్కి క్లియరెన్స్ రావడము, కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడము చూస్తున్నాము. అయితే మనకి ఏదైతే ఒక నిబంధన ఉందో క్లాజ్ 5.2 అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, తర్వాత హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి
ఉన్న ఈ నిబంధనని సడలించడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీవ్రంగా కృషి చేసి మొత్తానికి జిఎంఆర్ వాళ్ళని ఒప్పించినాక ఆ నిబంధన సడలింపు తర్వాతనే మనకి ఎయిర్పోర్ట్ ఏర్పాటుకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే నా ఎన్నికలప్పుడు కానీ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో మన వరంగల్ని రెండో రాజధానిగా డెవలప్ చేసే దిశగా ఎన్నో అభివృద్ధి పనులు నేను చేసి పెడతాను, ఇప్పటి నుంచో దాదాపు 20 ఏళ్ళ నుంచి పెండింగ్గా ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి పథకాలు అంటే ఒక కోచ్ ఫ్యాక్టరీ తెప్పించుకోవడము, ఒక మెగా టెక్స్టైల్ పార్క్ తెప్పించుకోవడము, తర్వాత ఎయిర్పోర్ట్ మామ్నూర్ ఎయిర్పోర్ట్, తర్వాత మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత ఓఆర్ఆర్ ఐఆర్ఆర్ మాస్టర్ ప్లాన్ అప్రూవల్, ఇవన్నీ ఒక్కొక్కటిగా అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తున్నారు. దానికి అనుగుణంగానే మొన్న 3 నెలల కింద 6,000 కోట్లు మన వరంగల్ జిల్లా అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. అయితే మనం చూస్తున్నాము ఇప్పుడు గత 2 రోజుల నుంచి మేమంటే మేము తీసుకొచ్చినాము అని బీఆర్ఎస్ బీజేపీ ఏదైతే చెప్తుందో ఒకటే ఒక క్వశ్చన్ మా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే గారు అడిగింది, మేమందరం అడుగుతుంది ఏంటంటే మరి 10 ఏళ్లలో ఒక చిన్న ఎన్ఓసి కూడా మీరు ఎందుకు తీసుకురాలేకపోయినారు? అది తీసుకొస్తే ఈ పాటికి ఎప్పుడో ఎయిర్పోర్ట్లో అసలు ఏర్పాటు అయ్యేది, విమానాలు కూడా ఎగిరేవి. ఈ టైంలో మీరు వచ్చి ఆ ఎన్ఓసి మేము తీసుకొచ్చినాక గత సంవత్సరం 2024లో దాదాపు 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్స్ని కలవడం జరిగింది. అట్లాగే నేను కూడా పర్సనల్గా కలిశాను 2 టైమ్స్. అది వెళ్ళినాక ఒక జనవరిలో మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావడము, తర్వాత నెక్స్ట్ 1 వీక్ లోపే ఇవన్నీ కూడా క్లియరెన్స్ రావడం జరిగింది. మనకి కావాల్సింది ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు అడిగింది 950 ఎకరాలు, అందులో దాదాపు 696 ఎకరాలు ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అథారిటీ చేతిలో ఉంది. ఇప్పుడు మనం ఎక్విజిషన్ చేయాల్సింది ల్యాండ్ది ఆల్మోస్ట్ 253 ఎకరాలు. సో అందులో భాగంగా మన ప్రభుత్వం ఆల్రెడీ 205 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది ల్యాండ్ ఎక్విజిషన్ కోసం. అయితే మొన్న జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మేమందరం ఉన్నాము అధికారులతో సహా. అందులో ఆయన ఏమంటారంటే వరంగల్కి ఈ ఎయిర్పోర్ట్ జస్ట్ ఎయిర్పోర్ట్ లెక్కనే కాకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, మార్కెట్ ఏరియా, బిజినెస్ ఏరియా, పిల్లల కోసం ఒక రిక్రియేషన్, ఒక హ్యాపెనింగ్ ప్లేస్ లాగా ఉండాలి. వరంగల్కి అలాంటి ప్లేస్ లేదు కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్ ఏరియాలో కూడా మనం డెవలప్ చేసుకున్నట్టయితే బిజినెస్తో పాటు చాలామందికి ఉపాధి లభిస్తుంది. అట్లాగే ఎయిర్పోర్ట్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రస్తుత ల్యాండ్తో చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ రన్ చేసుకోవచ్చు, కానీ అది కాదు, మనం కార్గోస్ రన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఆల్రెడీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది, దానికి కావాల్సిన బిజినెస్ మనకి వేరే దేశాల నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు కేవలం మాకు ఒక ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ కల్పించండి అని కోరడంతో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో వరంగల్ని చాలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలి అన్న ఆలోచనతోటి దానికోసము ప్రయత్నించినారు, సక్సెస్ఫుల్ అయినారు. ఇదే కాకుండా మేమందరం కోరినాము, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మేము ఏంటంటే ఏదో జియో వచ్చింది, కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, ల్యాండ్ ఎక్విజిషన్ అయింది, కానీ దానికి టైం లిమిట్ లేకుండా అనుకుంటే అది ఎన్ని సంవత్సరాలైనా పట్టొచ్చు ఎయిర్పోర్ట్ రావడానికి, అట్లాగా పనులు అవ్వడానికి. అట్లా కాకుండా మాకు ఒక స్పెషల్ ఆఫీసర్ కావాలంటే కూడా స్పెషల్ ఆఫీసర్ని నియమించారు. ప్రతి నెల ఇక్కడ జరుగుతున్న వర్క్ ఏదైతే ఉందో ఆయన పర్యవేక్షిస్తూ ముఖ్యమంత్రి గారికి నోటిఫై చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లా ప్రతి స్టెప్లో కూడా మేము చాలా సీరియస్గా వర్కప్ చేస్తున్నాము. ఇక్కడ వరంగల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, నేను కానీ, మినిస్టర్లు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా చాలా ఒక గుడ్ టీం వర్క్గా ఫామ్ అయినాము. ఎవరికి ఏం కావాలి అది చేసుకుంటూ వెళ్తున్నాము. మనము ఓన్లీ ఏదైతే ఈ హామీలన్నిటిలో మనకు ఆల్మోస్ట్ అన్నిట్లో శాంక్షన్స్ వచ్చినాయి. ఒక్క రైల్వే డివిజన్ కూడా కావాలి అని మొన్న కోరడం జరిగింది. సో సీఎం గారు కూడా దాని మీద ప్రత్యేక దృష్టి పెడతారు. డెఫినెట్గా అది కూడా తీసుకొచ్చే దిశగా మేము ప్రయత్నిస్తున్నాము. అదే కాకుండా నేను ప్రత్యేకంగా ఏం కోరినాను అంటే వరంగల్ని ఒక టూరిజం హబ్గా, స్పిరిచువల్ హబ్గా కూడా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మనకి అది ఒక ఎడ్యుకేషనల్ హబ్ ఉంది, ఇండస్ట్రియల్ హబ్ ఉంది,
మనకి తర్వాత కోల్ మైన్స్ ఉన్నాయి, అన్ని విధాలుగా ఒక రైల్వే స్టేషన్, ఇవన్నీ అన్ని విధాలుగా మనం డెవలప్ అవుతున్నాము. టూరిజం స్పాట్గా కూడా మనం డెవలప్ చేసుకోవాలి అని అడిగితే టూరిజం పాలసీలో తప్పకుండా దీన్ని కూడా చేరుస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఎందుకు సాధ్యమవుతున్నాయి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి నిరంతర పర్యవేక్షణ. తాను ప్రతిసారి ఢిల్లీ వచ్చినప్పుడల్లా కూడా ఎంపీలందరినీ వెంటబెట్టుకొని మన జిల్లాకు కావాల్సినవి, రాష్ట్రానికి కావాల్సినవి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా రిప్రజెంటేషన్స్ ఇస్తూ అడుగుతున్నారు. వీళ్ళు ఏదైతే 2005లో ఇచ్చినామో ఎప్పుడైనా ఒక రిప్రజెంటేషన్ అక్కడ ఇచ్చి వదిలేస్తే ఎవరు పట్టించుకోరు. ఒక కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి, కంటిన్యూస్ ఫాలో అప్ ఉండాలి. అది వాళ్ళ వల్ల కాలేదు, వేరే పార్టీల వల్ల. కానీ ఇక్కడ ఒక సీఎం సొంతంగా నేను అన్నమాట నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ఇన్నిసార్లు తిరుగుతూ ఇన్ని పథకాలు తీసుకురావడం, అందులో వరంగల్లో మనకి ఎన్నో పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా తీర్చడంలో సఫలమవుతున్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిందలు వేస్తున్నారు. రైతులను అక్కడక్కడ రెచ్చగొడుతున్నా కూడా మా ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా అటు పరకాల ఎమ్మెల్యే, వర్ధన్పేట ఎమ్మెల్యే ఇద్దరు కూడా రైతులను ఒప్పించి వాళ్ళకి మంచి జరుగుతుందన్న మాట ఇచ్చి ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ఏం అడ్డంకులు ఉన్నా కూడా అవి తొలగిపోయినాయి. అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా త్వరలో పనులన్నీ ప్రారంభమవుతాయి. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. ఇంకా మొన్న కూడా కాజ్పేట రైల్వే బ్రిడ్జ్ కూడా, దాని గురించి కూడా కొంచెం పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసుకోవాలి. ఇట్లా ప్రతిదీ మేము వెళ్ళినప్పుడల్లా వరంగల్కి ఏమైతే పెండింగ్ ఉన్నాయో, ఏమేమి కావాలో ప్రతిదీ అడుగుతున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, ప్రతిదీ మాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజులలో ఒక ఎయిర్పోర్టు, ఒక రైల్వేస్, ఒక ఇండస్ట్రీ, ఇట్లా ప్రతి సెక్టర్లో మనం ఇంప్రూవ్ అవుతున్నాం. కాబట్టి వరంగల్ దిశ మారబోతుంది. ఇప్పుడు ఇంతకుముందు మా ఎమ్మెల్యే చెప్పినట్టు ఈ పనులు చేసినందుకు ఒక్క సంవత్సరం వచ్చే టర్మే కాదు, దాదాపు ఒక 20-30 ఏళ్ళు కూడా వరంగల్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవచ్చు. ఎందుకంటే ఎన్నో ఏండ్ల కళలైనటువంటి ఇవన్నీ మనకు వస్తున్నాయి. రానున్న రోజులలో ఇంకో 2-3 సంవత్సరాలలో వరంగల్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని మీరు చూస్తారు. జర్నలిజంలో ఉన్న మీరందరూ కూడా ప్రజల మధ్యలో ఉంటున్నారు, జరుగుతున్న అభివృద్ధి పనులు చూస్తున్నారు. కాబట్టి మీరే వాటికి సాక్ష్యం. సో రానున్న రోజులలో కూడా ఇంకా అభివృద్ధి పనులతోటి మీ ముందుకు వస్తాము. ప్రజలందరినీ కూడా ఒకటే కోరుతున్నాము, పనులు చేసే వాళ్ళని గుర్తించండి. ఊరికనే మేము సాధించామని చెప్పేటోళ్ళని నమ్మకండి అని నేను చెప్తున్నాను. ప్రతిదీ కూడా మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఇంకా వరంగల్ చాలా అభివృద్ధి పదాన నడవడానికి మేమందరం కూడా ఇదే టీం వర్క్గా కొనసాగుతాము. మొన్న కూడా రైల్వే బోర్డు చైర్మన్ని కలవడం జరిగింది. ఇప్పుడు మేమందరం కూడా రానున్న మళ్ళీ బడ్జెట్ సెషన్లో అందరం కలిసికట్టుగా ఢిల్లీకి వెళ్ళి ఏవియేషన్ మినిస్టర్ గారిని, తర్వాత రైల్వే మినిస్టర్ గారిని, తర్వాత నితిన్ గడ్కరీ గారిని, రోడ్స్ మినిస్టర్ గారిని అందరినీ కలిసి మాకు కావాల్సిన గ్రీవెన్సెస్ కానీ మాకు కావాల్సినవి అన్నీ చెప్పుకుంటాము. అదే విధంగా రాష్ట్రంలో చూసుకున్నా కూడా ఒక సంవత్సరం పాటు ఏ ప్రభుత్వం చేయలేనటువంటి అభివృద్ధి పనులు చేశారు. దాదాపు 60,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మనకందరికీ తెలుసు కులగణన మీద కూడా బీసీల కోసం చేశారు. అది ఆల్మోస్ట్ 1931లో చేసిన కులగణన దాదాపు 90 ఏళ్ళ తర్వాత మళ్ళీ కేవలం రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రిస్క్ తీసుకొని అందరి ముందుకు వచ్చి 51 రోజులు నిరంతరంగా వారికి ఆల్మోస్ట్ 1,00,000 మంది వాలంటీర్స్ ఇవన్నీ చేయడం జరిగింది. అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ ఏదైతే చాలా సంవత్సరాలు దాదాపు 30 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉంది, సుప్రీంకోర్టు ఆదేశించగానే చేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇట్లా ప్రతి దాంట్లో కూడా దేనికి భయపడకుండా ముందడుగేస్తున్నటువంటి సీఎం గారిని, తర్వాత ఇక్కడున్న ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, మినిస్టర్లను కానీ నిరుత్సాహపరచడానికి లేనిపోని నిందలు వేస్తున్నటువంటి ప్రతిపక్షాలు గమ్మునుండాలి. ఇప్పుడు నేను ఒకటే కోరుతున్నాను కిషన్ రెడ్డి గారిని, పార్టీలకు అతీతంగా వరంగల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనులని మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సహకరించి వరంగల్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందే దిశగా మీరు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఎవరైతే రైతులు పెద్ద ఎత్తున పెద్ద మనసుతో మాకు సహకరిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ముందుకొచ్చిందని అందరూ కూడా ముందుకొచ్చి సహకరించిన వారికి నా శిరస్సు వంచి నమస్కారం, హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే
అక్కడ ప్రజలు కూడా కోరుకున్నారు. మీ అందరికీ తెలుసు, అన్న చెప్పినట్టుగా నిండు సభలో ఇక్కడ చౌరస్తాలో చెప్పాడు. ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి నా కోసం వచ్చి ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు అదే నేను పుట్టిన గ్రామంలో పక్కకే తిమ్మపూర్ గ్రామంలో మీటింగ్లో నిండు సభలో కూడా తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ తెచ్చి తీరుతామని అన్నగారు మాటిచ్చారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని కేటీఆర్ అనే సన్యాసి, ఎందుకు సన్యాసి అంటున్నా అంటేనే మీరు అర్థం చేసుకోండి. ఎల్లవేళలా సన్యాసి ప్రభుత్వాన్ని, మా సీఎం గారిని, మంత్రులందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. నీ వక్ర భాష మార్చుకో, లేకుంటే ఇక్కడ ఉన్న సన్యాసులకు చెప్పు వారిని కూడా మార్చుకొని ప్రజలు న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఇచ్చిన ఓటమిని అంగీకరించి ప్రజలకు తెలంగాణ అభివృద్ధి కోసం ఏం సూచనలు ఇవ్వమని ప్రతిసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా అసెంబ్లీలో కూడా ఎన్నోసార్లు వారికి సూచనలు ఇచ్చింది. కానీ అది రాదు. ఎంతసేపు ప్రభుత్వం మీద దుమ్ముపోయాలనే ఉద్దేశంతో ఎప్పుడు చూడు మీడియా కొన్ని ఛానల్ను, అంటే కొన్ని ప్రైవేట్ ఛానల్స్ని పెట్టుకొని ఎల్లవేళలా ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మీ అందరం కూడా టీం వర్క్ చేసినాం. ఇది ఒక్కరి నాగరాజు పెద్దలు చెప్పినట్టు మన నాయనిదో లేక మా చెల్లి ఎంపీ గారు కడియం కావ్య గారిదో లేక రేవుడిదో కాదు, అందరం కలిసి మా మినిస్టర్ సురేఖమ్మ అందరం కలిసి పలుమార్లు రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి తగిన న్యాయం చేస్తామంటేనే వారు అందరూ ముందుకు వచ్చిండ్రు. అందరం కూడా సమిష్టిగా అధికారులతో మాట్లాడి ఇప్పటికీ పలు దఫాలు అధికారులతో మీటింగ్ పెట్టి ఏ విధంగా దీన్ని త్వరగా ముందుకు తీసుకుపోవాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటికీ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన మన రెడ్డి గారు, మన శ్రీనివాస్ పొంగిరెడ్డి గారు ఇప్పటికీ 3-4 సార్లు మీటింగ్ నిర్వహించి దీన్ని అన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తే వారు జిఎంఆర్తోని క్లియరెన్స్ తీసుకున్నాక గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని కానీ అప్పీల్ ద సిపి వరంగల్ గారిని అక్కడ ఎలక్షన్ కోడ్ ఉండగా కూడా ఈ బీజేపీ వాళ్ళు పోయి అక్కడ షో చేసిండ్రు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా. సుమోటో కేసు కట్టాలి. ఒకవేళ నేను అక్కడ డీసీపీగానో సిఐగానో డిఎస్పీ ఉంటే నేను సుమోటో కేసు కట్టేవాడిని. ఎందుకంటే ఎలక్షన్ కోడ్లో పోయి వాళ్ళు నానా హంగామా చేసిండ్రు. ఏదో మేమే తెచ్చినాం దీనికి, ఇప్పుడు మేమే మా మోడీ గారే చేసిందని అంటున్నాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు కౌడంగ్ అంటే ఆవు పేడ పని చేస్తుంది అన్ని విధాల. ఇంట్లో అలకేసుకుంటాం, ఇంకెన్నెన్నో చేస్తాం, దాంతో బయోగ్యాస్ చేస్తాం, పిడికలు తయారు చేస్తాం, ఈవెన్ హ్యూమన్ డంగ్ కూడా తయారవుతుంది బయోగ్యాస్కు. కానీ అత్యంత విశ్వాసమైన కుక్క ఉంటుంది, దాని డంగ్ దేనికి పనికిరాదు. అసొంటి వాళ్ళు 2 ఉన్నారు మనకు, కిషన్ రెడ్డి ఇంకోడు బండి సంజయ్. వాడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని పాకిస్తాన్తో పోలుస్తున్నాడు. కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నదా? అంటే ఎంతసేపు మతాలను రెచ్చగొట్టి లాభ పొందాలని చూస్తున్నారు. అంటే మీకు ముస్లింల పట్ల ఏ భావన ఉంది చెప్పండి. ఈ మీడియా ద్వారా నేను అడుగుతున్నాను. ముస్లింల పట్ల మీకు ఎలాంటి గౌరవం ఉంది? అంటే ముస్లింలు మనుషుల్లాగా చూస్తలేరా? భారతదేశ వాసులు కాదా వాళ్ళు? పాకిస్తాన్తో క్రికెట్ టీంతో ఇండియా కాంగ్రెస్, అరే మీకు ఇండియా కాంగ్రెస్ ఏం చేసిందో తెలియని సన్యాసిను. ఒకసారి చరిత్ర చూడు, చరిత్ర కోసం తెలుసుకొని మాట్లాడు. ఇట్లా కులాలు మతాలు వేరు చేసి మాట్లాడడం భావ్యం కాదు. మరి మోదీ గారు ఇవాళ మొన్న ఢిల్లీలో అంబేద్కర్ గారి ఫోటోలు తీసేసింది. ఇప్పుడు ఆయన వల్లనే నేను కుర్చీలో కూర్చున్నాను. ఆయనదొక పాలన, ఆయనదొక టైపు, తర్వాత అమిత్ షాది ఒకటి. అతనేమో మోడీ అనండి మీకు స్వర్గం, లేకుంటే రామ్ అనండి మీకు స్వర్గం దొరుకుతుంది అంటాడు. అంబేద్కర్ ఎందుకు అంటాడు? అంటే ఎంత విద్వేషాలు రెచ్చగొడుతున్నారో చూడండి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ఏదైతే ప్రజలకు ఏది కావాలనో వారి పల్స్ తెలిసిన మా యొక్క లీడర్, బాస్కు లీడర్కి తేడా బీఆర్ఎస్ నాయకులకు కూడా ఎల్లవేళలా ఫామ్లో కూర్చున్న ఆ యొక్క తాగుబోతు ముఖ్యమంత్రి గుర్తు చేసుకోకసారి మా నాయకుడు లీడర్ ప్రజలలో ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తాడు, ప్రజల నాడి తెలిసిన వ్యక్తి, టాప్ 2 అంటే గ్రౌండ్ నుండి వచ్చిన నాయకుడు. కాబట్టి విద్య వైద్యం చాలా ఇంపార్టెంట్. కాబట్టి తర్వాత ఉద్యోగం. సో ఇవన్నిటిపైన కూడా ప్రజలకు కావాల్సింది ఏంటిది? విద్య పైన చాలా మంచి చక్కటి అవగాహన ఉన్న టీం ఉన్నది. ఆ టీం ద్వారా ఇప్పుడు నాకు కూడా ఇంటిగ్రేటెడ్ 30 acres ల్యాండ్ నేను మా మండల్లో ఇచ్చిన, అతి త్వరలో అది కూడా ఫౌండేషన్కి వస్తుంది.
అలాగే వైద్యం అనేది ఇంపార్టెంట్. ప్రజలకు ఎంత అందుబాటులో ఉండాలనో రాగానే 10 లక్షలు ఎనాన్ చేసి, అలాగే అందులో ఉన్న భర్తీలన్నీ వేకెన్సీ ఉన్నాయి 10 ఏళ్లలో చేయని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం మేము. ఎల్బీ స్టేడియంలో వాళ్ళకి ఇచ్చి వారందరికీ కూడా నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ కళ్ళల్లో చూసినాం. అదేవిధంగా డాక్టర్ల నియామకాలు, అది కావాల్సింది. ప్రజలకు ఏది కావాలి? టీచర్ ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ పట్ల ఉన్న మక్కువ, టీచర్ ఉద్యోగాలు, ఇవన్నీ చేస్తున్నా కూడా అనునిత్యం రైతులను కాపాడుకునే దిశగా ఈ రైతు ప్రభుత్వం, రైతు రుణమాఫీ, రైతు బంధు అని చేస్తుంది. ఇంత చేసినా కూడా ఎంతసేపు ఆ కేటీఆర్ అనే సన్యాసి పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒక మీడియా పెట్టుకుంటాడు, ఆ మీడియాలో వాగుతూనే ఉంటాడు. అరే నువ్వు పెద్ద చదివినావు అనుకుంటున్నావు, చదివినని ఏం చేసినావు? ప్రజలకు ఏం చేసినావు? నువ్వు మీ అయ్య పేరు మీద లేక ఉద్యమకారుని పేరు మీద వచ్చి సీఎం మంత్రి అయిన 10 ఏళ్లలో మీ గతంలో ఉన్న మీ ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత ఆస్తి మీ కుటుంబానికి? ఇది ఆలోచించండి మేము మీడియా ద్వారా. ఎందుకంటే ఇక్కడ అందరు విజ్ఞులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారి లీడర్షిప్లో ప్రతిదీ ఇచ్చిన మాటను వరంగల్ నగరాన్ని తీర్చిదిద్దే విషయంగా పోతుంది. అండర్ గ్రౌండ్ సిస్టమ్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కానివ్వండి, కోచ్ ఫ్యాక్టరీ కానివ్వండి, లేక అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, అన్నీ కూడా సమిష్టిగా మీ అందరం టీం వర్క్ చేస్తూ సలహాలు సూచనలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ ప్రజలే నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు. కాబట్టి ఈ సన్యాసుల మాటలు వినకండి దయచేసి. మళ్ళా ఎంతసేపు మేమే నాయకులు, మేమే విప్లవ యోధులం, మేమే పోరాటం చేసినాం అంటున్నారు. మీరు కాదు చేసింది, అసమైన ఉద్యమకారులు. పాపం వాళ్ళు ఉద్యమకారులు చేసిండ్రు, దాంతో తెలంగాణ వచ్చింది. కానీ అంతా ధ్వంసం చేసిన తెలంగాణను ఇప్పుడు సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి గారు సరిదిద్దుకుంటూ ఒక్కొక్కటి ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇచ్చిన పేరును నిలబెట్టుకుంటూ పోతున్నారు. మీరు ఉన్న మన సెంట్రల్ జైలు, చారిత్రకమైన సెంట్రల్ జైలుని అమ్మకదొబ్బుతాయి, అక్కడ పోయి కుదబెట్టి తీసుకొస్తాయి. మేము అది కాదు, ఎట్లా డెవలప్మెంట్ చేయాలి, ఎలా తీసుకురావాలి, అంత చిత్తశుద్ధితో టెక్నికల్గా ఎన్ని ఉన్నాయో పెద్దలు చెప్పిన ప్రకాష్ రెడ్డి గారు, టెక్నికల్గా ఎన్ని చేయాలో అన్ని చేసుకుంటా టెక్నికల్గా ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఈరోజు తీసుకొని వస్తే పోయి నిన్న పెద్ద షో చేసిండు. అక్కడ మేమే చేసినాం 3 ఇచ్చిండు అని పెద్ద ఫోజులు కొడుతున్నారు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా న్యాయ నిర్ణేతలు ప్రజలు అక్కడ తప్పనిసరిగా ఈకో సిస్టాన్ని డెవలప్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధిస్తున్నారు. అలాగే ఈవెన్ సౌత్ కొరియా నుండి కూడా పెట్టుబడిదారులు వస్తున్నారు మనకు, వారితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు. సో ఇక్కడికి మనకు రాబోయే ఎయిర్పోర్టే కాదు, మీరు గతంలో కూడా చూడండి, అప్పుడు ఎవరో నిన్న మీడియాలో చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఇన్నేళ్ళు ఉంది, మరి ఎందుకు అభివృద్ధి చేయలేదు? అది పిచ్చోళ్ళారా? అప్పుడు అంతకుముందు అక్కడ రన్వే ఉండే, రన్నింగ్ అక్కడ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ ఫోర్సెస్ కోసం రన్ అయింది. తర్వాత వాయుదూతను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. కానీ అప్పుడు మనకున్న ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ లేకుంటే ఇక్కడ ఉన్న మన ప్యాసింజర్ ఉండే అన్న, కానీ ఇక్కడ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేక దాన్ని క్లోజ్ చేసింది. మీరు ఎందుకు చేయలేదు మరి 10 ఏళ్లలో? ఎయిర్వేషన్ పెట్టనుండే కదా, కనీసం అదన్నా పెట్టి నడిపేనుండే కదా. ఏం నడిపేయకుండా ఇవాళ మేమే తెచ్చినాం. ఎన్నో పత్రాలు ఇస్తే కాదు, పని అయ్యే విధంగా చేసిండ్రు. ఈకో సిస్టాన్ని తెద్దాం. అక్కడ ఒక ఎయిర్పోర్టే కాదు, ఎయిర్పోర్ట్తో పాటు చుట్టుపక్కల ఏ విధంగా ఉంటే అక్కడ మనకు ఉపాధి అందుతుందో ఆ విధంగా ఆలోచిస్తున్న గొప్ప మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి నేను మీడియా ద్వారా మరొకసారి మా రైతన్నలందరినీ కూడా, ఆ గ్రామస్తులను అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై హింద్.